తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ శ్రీరామ రక్ష కావాలన్నారు సీఎం కేసీఆర్. వరంగల్ ఎంపీగా గెలిచిన పసునూరి దయాకర్ తో పాటు వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు క్యాంప్ ఆఫీసులో సీఎంను కలిశారు. దయాకర్ తో పాటు ముఖ్య నేతలను సీఎం అభినందించారు. ఈ విజయం పార్టీ నేతల్లో అహంకారం పెంచొద్దని సూచించారు. ప్రజలతో వినయంగా వ్యవహరిస్తూ వాళ్లకు అందుబాటులో ఉండాలన్నారు. పార్టీకి, ఉద్యమానికి ఎప్పుడు సంక్షోభం వచ్చినా ఓరుగల్లు ప్రజలు అండగా నిలిచారని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని దీవించి ఆత్మవిశ్వాసం పెంచారన్నారు. వరంగల్ జిల్లాలో టెక్స్టైల్ పార్క్ తో పాటు ఔటర్ రింగ్ రోడ్ నిర్మిస్తామని చెప్పారు సీఎం. అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. దయాకర్ కు అవకాశం ఇచ్చినట్లే పార్టీని నమ్ముకున్న అందరికీ అవకాశం వస్తుందని, తమ దాకా వచ్చే వరకు ఓపిక పట్టాలని సూచించారు సీఎం. వరంగల్లో అత్యధిక మెజార్టీ రావడానికి కృషి చేసిన వాళ్లకు ధన్యవాదాలు చెప్పారు. ఎంత శాంతంగా ఎంత గొప్పగా ఉంటామో ఇప్పుడు మనకు టెస్ట్ లాంటి సమయం ఇది. మనం విరవీగినట్టు కనబడితే ఎంత ఎత్తుకు లేపినో అంతే కిందికి పడేస్తారు ప్రజలు. ఒకటి. రెండవది, వరంగల్ జిల్లాకు, వరంగల్ పట్టణానికి ఎప్పుడు క్రైసిస్ వచ్చినా 30 లక్షలతో సభ పెడతామని అనౌన్స్ చేసిన 30 పెడతామంటే 35 లక్షల మంది వచ్చి చూపించిన జిల్లా మన వరంగల్ జిల్లా. ఎన్నడూ కూడా ఉద్యమాన్ని కిందికి పోనీయలే, ఒక క్రైసిస్ టైంలో కానీ ఇంకో టైంలో కానీ. మనం ఆ జిల్లా ప్రజలకు రుణపడి ఉన్నాం. సరే, మనకు పదవులు చాలా ఇచ్చారు, ఇప్పుడు వాళ్ళు ఆశీర్వదించారు. షార్ట్ పీరియడ్లోనే వరంగల్ టౌన్కి వచ్చి నేను స్టేజీ మీద పెట్టిన వాగ్దానాలు కొన్ని ఉన్నాయి. వరంగల్ ఈస్ట్ అనుకుంటా బహుశా బీడీ కార్మికులకు కొన్ని 3-4 వేల మందికి పెన్షన్ రాలేదని చెప్పిండ్రు. సరే, 4,000 ఉండొచ్చు, 5,000 ఉండొచ్చు, మనం ఇస్తామని చెప్పినాం. చెప్పిన తర్వాత తల తెగిపడ్డా వెనుకపోయేది ఉండదు. వాళ్ళందరికీ పెన్షన్లు ఇప్పించుకునే అవసరం ఉంటుంది. కొండా సురేఖ గారు నేను కోరుతున్నాను, ఇమ్మీడియట్గా మన కార్యకర్తలు చెప్పి వార్డుల వారీగా ఎక్కడెక్కడైతే బీడీ కార్మికులు పెన్షన్ రాకుండా డిప్రైవ్ అయినరో వెంటనే అవన్నీ కలెక్ట్ చేయండి. ఒకటే స్టోక్లో నేను వరంగల్ వచ్చి కూర్చొని అవన్నీ కూడా శాంక్షన్ చేస్తాను, మనం చేస్తూ ఉన్నాను. అట్లనే కొన్ని ఇండ్లు కూడా అర్బన్ హౌసింగ్లో మనం స్టార్ట్ చేసినప్పుడు కొన్ని మిగిలిపోయి ఉన్నాయి, వాటిని కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. నిన్ననే నాకు ఫైల్ వచ్చింది, సిఆర్ గారు పంపించారని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు తీసుకొని వచ్చినారు. వరంగల్ రింగ్ రోడ్డు కూడా నేడో రేపు ఉత్తర్వు కూడా జారీ చేయబోతూ ఉన్నాం. అన్నిటిని మించి తెలంగాణ 2వ పెద్ద పట్టణంగా వరంగల్ నగరాన్ని పూర్తి స్థాయిలో అన్ని హంగులతో మనం తీర్చిదిద్దే బాధ్యత మన మీద ఉంది. ప్రత్యేకంగా రాబోయే బడ్జెట్లో కొంత డబ్బులు ఇచ్చి స్మార్ట్ సిటీ కింద కేంద్రం ఎంత డబ్బులు ఇస్తే మనం ఎదురు చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఏందో అసలు వాళ్ళ ప్రణాళిక ఏందో వాళ్ళకి తెలుస్తలేదు. కానీ తెలిస్తే దానికి మ్యాచింగ్ మనం ఎంత పెట్టానో పెట్టి ఆ సిటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటున్నాను అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. నేనే వచ్చి కూర్చొని బ్రహ్మాండంగా టౌన్ తయారు చేద్దాం. దానికి మించి టౌన్ను గొప్ప చేయడమే కాకుండా ఒక అద్భుతమైనటువంటి, దేశంలోనే ఎక్కడ లేనటువంటి ఒక టెక్స్టైల్ పార్క్ వరంగల్లో తేవాలని నాకు సంకల్పం ఉంది. 100% దాన్ని అవసరమైతే ఒక 3-4 వేల ఎకరాల భూమి అక్వైర్ చేసైనా సరే, కొనైనా సరే అద్భుతమైన టెక్స్టైల్ పార్క్ మనం తీసుకొని వద్దాం. తమిళనాడులో ఉన్నటువంటి తిరుపూర్లో ఉండే పద్ధతి కానీ, సిఆర్ గారు కొంతమంది మిత్రులు ఆల్రెడీ పోయొచ్చినారు. గుజరాత్లో ఉండే, సూరత్లో ఉండేటువంటి బట్టలు తయారు చేసే పద్ధతి కావచ్చు, షోలాపూర్లో తయారు చేసే పద్ధతి కావచ్చు. అంటే సూరత్లోనేమో లేడీస్ డ్రెస్ మెటీరియల్స్, లేడీస్ శారీస్ అక్కడ బాగా స్పెషలైజేషన్ ఉంది. తిరుపూర్లోనేమో మనం వేసుకునేటువంటి అండర్వేర్స్, బనియన్స్, వాటికి స్పెషాలిటీ ఉంది, హోషియార్ అంటారు దాన్ని. ఈ సోలాపూర్ పోతేనేమో ఈ దుప్పట్లు, రజాయిలు, ఇట్లాంటి రుమాళ్ళు, ఇట్లాంటి వాటికి అది ప్రసిద్ధిగా ఉంది. అవి స్కాటర్డ్గా ఉన్నాయి. నా ప్రతిపాదన ఏంటంటే 3 కూడా ఒక చోట దొరికేటువంటి హబ్ వరంగల్ కావాలి. అన్నీ కూడా పోతే, ఒక వరంగల్కి పోతే అన్నీ దొరుకుతాయి, ఇది అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే వరంగల్కి మనకు గొప్ప రైల్వే లైన్ ఉంది కాబట్టి, భారతదేశంలో ఏ ప్రాంతానికైనా మెటీరియల్ పంపడానికి కానీ తెప్పించుకోవడానికి కానీ సానుకూలత ఉంది కాబట్టి, కాజీపేట ఒక పేరు మోసిన రైల్వే జంక్షన్ మనకు ఉంది కాబట్టి 100% ఆ టెక్స్టైల్ పార్క్ అక్కడ సూపర్ హిట్ అవుతుంది. దాన్ని తప్పకుండా
రాబోయే 5-6 మంత్స్లోనే దాని వైబ్రేషన్ ఏందో నేనే వచ్చి చూపెడతా అని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. ఈ మన దేశంలో ఉన్న కర్మ ఏంటంటే నిన్నటిదాకా వరంగల్ ఎన్నికల కూడా ఉండే పార్లమెంట్ ఎన్నికలు మళ్ళీ జర దమ్ము తీసుకొని ఇట్లా వరంగల్ పోదాం ఏడేట అంటూనే ఉన్నాం, మాట్లాడుతూనే ఉన్నాం. టక్మని ఈ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చింది, మళ్ళీ బ్యాను. అది పోతే మళ్ళీ మీ కార్పొరేషన్ ఎలక్షన్ వస్తుంది, మళ్ళీ అదో దుకాణం. ఈ ఎలక్షన్ కమిషన్ మాట్లాడడం ఇప్పుడే చీఫ్ సెక్రటరీ చెప్పిన నేను, ఇట్లా 3 నెలలు 4 నెలలు ప్రభుత్వం పనిచేయకుండా ఉంటే ఇది వర్కింగ్ సీజన్, వర్షాలు అయిపోయినాయి, బ్రహ్మాండంగా మేదాకా ఉరికి పనిచేసుకునే టైంలో ఈ పద్ధతి కరెక్ట్ లేదు, ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం బ్యాన్ ఎందుకని చెప్పి అడుగుతా ఉన్నాం. సరే వాళ్ళు ఎంతవరకు పర్మిట్ చేస్తారో చూద్దాం. షార్ట్ పీరియడ్లోనే నేను వరంగల్ వస్తాను, తప్పకుండా అన్ని కార్యక్రమాలు సమీక్ష చేసుకొని ఇంకో కార్యక్రమాన్ని కూడా నేను శ్రీకారం చుడుతున్నాను. నాకు చాలా బాధ కూడా ఉంది. ఇందులో ఊర్చున్న మిత్రులు ప్రతి వారానికి 10 రోజులకు నాకు కల్పించేవాళ్ళు చాలామంది కూడా. వరంగల్కి నేను ఎక్కువసార్లు వచ్చే ఉద్యమ టైంలో ఈ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత మిస్ అయిపోతూ ఉన్నాం బాగా. కారణం ఏంటంటే ప్లానింగ్ మొత్తం కొత్త స్టేట్ కాబట్టి దాన్ని ప్లానింగ్ చేయడంలో నేను ఎవరైనా నమ్మే తత్వం కూడా కాదు. ఎందుకంటే ఏదైనా తప్పు పోతే మళ్ళీ మనం పెద్ద ఘోరం అయితే తెలంగాణ కాబట్టి ప్రతీది నేనే పట్టించుకొని రాత్రింబగళ్ళు కష్టపడి ప్లాన్ తయారు చేసుకున్నాం. ఇప్పుడు తెలంగాణ రూరల్ ఏంది, తెలంగాణ అర్బన్ ఏంది, తెలంగాణ పవర్ ఏంది, తెలంగాణ ఇరిగేషన్ ఏంది, తెలంగాణలో ఉన్న పావర్టీ ఏంది, తెలంగాణ అగ్రికల్చర్ ఏంది, ప్రతి విషయంలో ఒక సంపూర్ణమైనటువంటి అవగాహనకు వచ్చినాం. ఇప్పుడు కార్యక్రమాల రూపకల్పన జరిగింది, ఇంప్లిమెంటేషన్ ఉంది. ఈ కాడి నుంచి నేను జిల్లాలు తిరిగేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పెట్టుకుంటున్నాను. జిల్లాకు వస్తే సాయంత్రం బురుమన మళ్ళీ హైదరాబాద్ రావడం కాకుండా 8 రోజులు ఒక్కొక్క జిల్లాలో ఉండి ఈచ్ అండ్ ఎవ్రీ కాన్స్టిట్యున్సీకి నేనే పోయి ఆ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో నేనే కూర్చొని అక్కడ మంచి ఏంది, చెడ్డేంది, అక్కడ ప్రజల పరిస్థితి ఏంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది, ఏ పరిస్థితి ఎట్లుందని చూసి అక్కడికక్కడనే ఇన్స్టంటేనియస్ శాంక్షన్స్ ఇవ్వడానికి 3,000 కోట్ల రూపాయలు నా దగ్గరనే పెట్టుకున్న స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద. ఎక్కడో పోయి పైరవీలు చేసి మన ఎమ్మెల్యేలు తిరిగేటువంటి దుస్థితి లేకుండా ఆల్మోస్ట్ ఒక 3,000 crores నా డిస్పోజల్ని పెట్టుకున్నాం. ఎందుకంటే ఎక్కడ పోయినా ఏ సమస్య ఉన్నా ప్రజలు చెప్తే ఆన్ ది స్పాట్ డెలివరీ చేయడానికి పెట్టుకున్నాం. మన పార్టీ మీద ఇంత విశ్వాసం ప్రజల్లో ఉంది కాబట్టి ఇది అద్భుతమైనటువంటి ఒక పొలిటికల్ ఇన్స్టిట్యూషన్గా తయారు కావాలి. తెలంగాణకు ఒక శ్రీరామ రక్ష కవచం లాగా తయారు కావాలి, చేయగలుగుతాం. అప్పుడు టీడీపీ మోసినది చేసిందంతా మేమే, ఎవరో కాదు, ఈ బెంచ్ల కూర్చున్న మేము చేసినాం అందరం. కాబట్టి మీలో కూడా చాలామంది ఉన్నారు. మనం ఒక అద్భుతమైన ఇన్స్టిట్యూట్గా దీన్ని తయారు చేసుకుందాం, శిక్షణా శిబిరాలు తయారు చేద్దాం. ఉదయం సిఆర్ గారు వచ్చినప్పుడు కొత్త విషయాలు మాట్లాడినాం కూడా. కరీంనగర్ ఆదిలాబాద్ కలిపి కరీంనగర్లో, ఖమ్మం వరంగల్ కలిపి వరంగల్లో, నల్లగొండ మహబూబ్నగర్ మధ్యలో ఒకటి, రంగారెడ్డి హైదరాబాద్ మధ్యలో ఒకటి, నిజామాబాద్ మెదక్ కలిపి మెదక్లో గ్రామస్థాయి కమిటీలన్నిటికీ శిక్షణ ఇచ్చుకుంటాం. మండల స్థాయి నాయకులకు, మున్సిపల్ స్థాయి నాయకులకు, ప్రజాప్రతినిధులకు హైదరాబాద్లో తెలంగాణ భవన్లో శిక్షణ ఇచ్చుకుంటాం. సో మనకు 150 మంది శిక్షణ ఇచ్చేటువంటి వాళ్ళ నాయకులు కూడా కావాలి, మంచి వక్తలను కూడా. ఆ పని కూడా ప్రారంభం చేసినాం. సైమల్టేనియస్గా మనం సభ్యసాచలాగా ఇప్పుడు పనిచేయాలి. ఒకవైపు పార్టీని పటిష్టం చేసుకునే పని చేయాలి, రెండవది ప్రజా కార్యక్రమాలు కూడా అద్భుతంగా ఉధృతం పెంచి మనం క్షేత్రంలో ఉండి పనులు చేయించే అవసరం ఉంటుంది. బ్రహ్మాండమైన శుభవార్త మీకు నేను చెప్తా ఉన్నాను. వరంగల్లో 2 పంటలు పండించుకునే అదృష్టం వరంగల్ జిల్లాకు ఉంది ఇప్పుడు. 100% మనం అన్నం అంటే తప్పలేదు కూడా. ఎందుకంటే మిడ్మానేర్ వరకు నీళ్లు తెచ్చేటువంటి కాళేశ్వరం బరాజ్ మన అదృష్టవశాత్తు బ్రహ్మాండమైన సోర్స్ దొరికింది. 365 రోజులు 16 TMCల నీళ్లు నిలకడగా ఉండేటువంటి ప్లేస్ మన గోదావరి నదిలో దొరికింది. ఏమాత్రం ముంపు లేకుండా, పక్క రాష్ట్రంతో పంచాయతీ లేకుండా ఒక అద్భుతమైనటువంటి ఇన్వెన్షన్ లాగా మనకు దొరికింది. దాని ద్వారా తెలంగాణ ప్రజలు, రైతాంగం గొప్పగా బతికేటువంటి అవకాశం వస్తూ ఉంది. వరంగల్లో మంచి సిస్టమ్ అంతా కాలువలు తవ్వి ఉన్నాయి కాబట్టి మిడ్మానేర్కి వచ్చేసినట్టే ఆటోమేటిక్ వరంగల్కి వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ఎల్ఎండి దిగువన ఉన్న కాలువ బాగలేదని తెలిస్తే మొన్న 130 కోట్ల రూపాయల శాంక్షన్ కూడా చేసినాం. టెండర్లు కూడా పిలిచినారు. 8,500 క్యూసెక్స్ వాటర్ వరంగల్కు నిరంతరంగా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఆ పని కూడా మన ఆధ్వర్యంలోనే మనందరం కలిసి బ్రహ్మాండంగా నిలబడి చేయించాలి. డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ను కూడా ఫాస్ట్ అమలు చేసి మన ప్రజలకు ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ఇచ్చి
నల్లాలు కూడా మనమే కొని గవర్నమెంటే కొని ఫిట్ చేయాలని కూడా మొన్ననే నిర్ణయం చేసినాం. ఇక్కడ పేదవాళ్ళ దగ్గర డబ్బులు ఉండయి మనమే ఇంటి లోపల నల్లా కూడా ఫిట్ చేద్దామని కూడా డెసిషన్ తీసుకున్నాం. ఆ ప్రకారంగా ముందుకు పోదామని తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంలో నేను మిత్రులు మనవి చేసేది ఒకటే, ఇలా పసునూరు దయాకర్ ఒక పెద్ద చరిత్ర. పసునూరు దయాకర్ అనేది డెఫినెట్లీ ఒక హిస్టరీ. నిజంగా పసునూరు దయాకర్ను అభ్యర్థిగా పెట్టిన దాని మీద మనకు 3% ఓట్లు అదనంగా వచ్చినాయి. ఒక పాజిటివ్ ప్రచారం వెళ్ళిపోయింది. ఒక చిన్న కార్యకర్త ఉన్నా తీసుకొని గుండెలకు హత్తుకొని మొత్తం పార్టీ నాయకత్వం ఏ విధంగా కడుపులో పెట్టుకొని గెలిపించుకుంటారు, ఎంత గొప్పోలి పార్టీ అనేటువంటి పాజిటివ్ పేరు మనకు రాగలిగింది. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, రవికుమార్ గారు, ప్రొఫెసర్ సాంబయ్య గారు, మిత్రులు పరంజ్యోతి గారు చాలామంది ఆశించినారు. వాళ్ళందరినీ నేను ప్రార్థించిన, పరమేశ్వర్ గారు కూడా ఆశించినారు. నేను వాళ్ళందరినీ ఒకటే రిక్వెస్ట్ చేసిన, రేపు రీఆర్గనైజేషన్ కాబోతా ఉంది. 34 కాన్స్టిట్యున్సీ మనకు అదనంగా రాబోతా ఉన్నాయి. దళిత నాయకులకు, గిరిజన నాయకులకు కూడా అదనపు సీట్లు మనకు రాబోతా ఉన్నాయి. కాబట్టి చాలామందికి యాంపుల్ ఛాన్సెస్ వస్తాయి. కావాల్సిందల్లా చిన్నపాటి ఓపిక, నాయకత్వానికి అవకాశం ఇస్తే దయాకర్ను పికప్ చేస్తామని ఎవరు అనుకోలే. కానీ ఈరోజు పికప్ చేసుకొని పెట్టుకున్నామంటే మన పార్టీ గొప్పతనం, మనందరికి మంచి పేరు వచ్చింది. కాబట్టి నా ప్రార్థన ఏంటంటే పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా తొందరపడకండి. ఇంటెలిజెన్స్ పొలిటికల్ లీడర్ ఎప్పుడు కూడా తన టర్న్ కోసం వెయిట్ చేయాలి, తన అవకాశం కోసం వెయిట్ చేయాలి. బ్రహ్మాండమైనటువంటి ఫలితం వస్తుంది. ఇలా పసునూరు దయాకర్ మీద ఎట్లయితే అదృష్టం వర్షించిందో అట్లాంటి అవకాశాలే వస్తాయి. ఎప్పుడు కూడా తొందరపడి ఆగమగం కావద్దు. కాబట్టి ఓపికతోని మనందరం ప్రజా కార్యక్రమాలు చేసుకుని ముందుకు పోదాం. నామినేటెడ్ పదవులన్నీ కూడా మరి కోడేమని అడ్డం వస్తుందా, 15-20 రోజులనే కంప్లీట్ చేయాలని ఉండే నాకు వాస్తవానికి. మార్కెట్ కమిటీలు కానీ, దేవస్థానం కమిటీలు కానీ, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు కానీ, జిల్లా స్థాయిలో ఉండే అనేక పదవులు కానీ చేసుకోవాలని ఉండే. మరి కోడ్ ఆటంకం అవుతుందా కాదా తెలుసుకోమని చీఫ్ సెక్రటరీకి చెప్పినాం పొద్దున్నే. ఆటంకం లేకపోతే మటుకు రేపటి నుంచే మొదలు పెట్టుకుందాం. మొదటి వరుసలో వరంగల్ నుంచి ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకుందామని చెప్పి మనవి చేస్తూ, మీ అందరికి కూడా పేరు పేరున ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్మునికి, ప్రతి చెల్లెకు పేరు పేరున ధన్యవాదాలు తెలియ